పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు తురకా కిషోర్ను పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని కిషోర్ అనేక అక్రమాలకు, దౌర్జన్యాలకు పాల్పడ్డాడు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో మాచర్ల నియోజకవర్గంలో పర్యటనకు వెళ్లిన తెలుగుదేశం పార్టీ నేతలు బోండా ఉమామహేశ్వరరావు, బుద్దా వెంకన్నలపై ఆయన దాడికి పాల్పడ్డాడు. కారు అద్దాలు బద్దలు కొట్టి దాడికి దిగాడు. ఈ ఘటనపై అప్పట్లో కేసు నమోదైన పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మరోవైపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తురకా కిషోర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. తాజాగా అతను హైదరాబాద్లో ఉన్నట్లు తెలుసుకుని అక్కడికి వెళ్లి అరెస్ట్ చేశారు. పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు తురకా కిషోర్ను పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని కిషోర్ అనేక అక్రమాలకు, దౌర్జన్యాలకు పాల్పడ్డాడు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో మాచర్ల నియోజకవర్గంలో పర్యటనకు వెళ్లిన తెలుగుదేశం పార్టీ నేతలు బోండా ఉమా, బుద్దా వెంకన్నలపై ఆయన దాడికి పాల్పడ్డాడు. కారు అద్దాలు బద్దలు కొట్టి మరీ దాడికి దిగాడు. ఈ ఘటనపై అప్పట్లో కేసు నమోదైన పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మరోవైపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తురకా కిషోర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. తాజాగా అతడు హైదరాబాద్లో ఉన్నట్లు తెలుసుకుని అక్కడికి వెళ్లి పోలీసులు అరెస్ట్ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముఖ్య అంచుడుగా ఉన్నటువంటి తురకా కిషోర్ను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. గత కొంతకాలంగా ఆయన పరారీలో ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా తురకా కిషోర్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోవటం జరిగింది. అప్పటి నుంచి కూడా పోలీసు బృందాలు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలోనే హైదరాబాదులో తురకా కిషోర్ ఉన్నట్లు ఆచూకీ లభించడంతో పోలీసులు ఆయన నివాసం ఉంటున్నటువంటి ఇంటి మీద దాడి చేసి తురకా కిషోర్ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అయితే ఆయన్ను మాచర్లకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ప్రధానంగా 2020 మార్చి 11వ తారీఖున మాచర్ల పట్టణంలో అప్పటి తెలుగుదేశం పార్టీ నేతలుగా ఉన్నటువంటి బోండా ఉమామహేశ్వరరావు, బుద్దా వెంకన్న మీద దాడి జరిగింది. ఆ దాడిలో ప్రధానంగా తురకా కిషోర్ కీలకమైనటువంటి పాతదాడుగా ఉన్నారు. అప్పట్లో పురపాలక సంఘ ఎన్నికలకు సంబంధించినటువంటి నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా నామినేషన్ వేయకూడదని ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన అనుచరులు టీడీపీ నేతలను అడ్డుకోవటం జరిగింది. ఆ క్రమంలోనే వాళ్లకు అండగా నిలబడేందుకు ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి నారా చంద్రబాబు ఆదేశాల నేపథ్యంలో బుద్దా వెంకన్న, బోండా ఉమామహేశ్వరరావు వీళ్ళిద్దరూ కూడా లీగల్ టీంతో కలిసి మాచర్లకు వెళ్ళటం జరిగింది. ఆ వెళ్ళిన క్రమంలోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అంచుడుగా ఉన్నటువంటి తురకా కిషోర్తో పాటు మరికొంతమంది వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఈ బోండా ఉమా, బుద్దా వెంకన్న ప్రయాణిస్తున్నటువంటి కార్ల మీద ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో మాచర్లలో ఆ రోజు ఒక భయానకమైనటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపించింది. ఒక్కసారిగా వైసీపీ కార్యకర్తలు జరిపినటువంటి దాడిలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి బోండా ఉమా, బుద్దా వెంకన్న ప్రయాణిస్తున్నటువంటి కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. ఒకానొక దశలో తురకా కిషోర్ ఒక బలమైనటువంటి బొంగుతోటి కార్ల అద్దాల మీద కొట్టడంతో పాటు బుద్దా వెంకన్నను తీవ్రంగా గాయపరిచి హత్య చేసే ప్రయత్నం అయితే చేయబోయారు. ఈ క్రమంలో త్రుటిలో కారు డ్రైవర్ సమయస్ఫూర్తిగా వ్యవహరించి కారును వేగంగా ముందుకు కదిలించే ప్రయత్నం చేశారు. ఇప్పటికీ కూడా మాచర్లలో ఆ రోజు జరిగినటువంటి ఘటన తాలూకా దృశ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ
ఇవన్నీ కూడా సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. అవన్నీ కూడా ఇప్పటికీ కూడా సజీవ సాక్ష్యాలుగా ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల మీద ఇప్పటికీ కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ రోజు తెలుగుదేశం పార్టీ నేతలు ఆ ఘటనకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా పోలీసులు కనీసం వాళ్లను అరెస్ట్ చేసి జైలుకు కూడా తరలించలేదు. ఏదో 41 నోటీసు ఇచ్చి తాత్కాలికంగా వాళ్ళని వదిలిపెట్టేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బొద్దా వెంకన్న నేరుగా ఆ రోజు ఉన్నటువంటి పల్నాడు పోలీసులకు ఈ ఆనాటి ఘటనకు సంబంధించి తురకా కిషోర్ వ్యవహరించినటువంటి తీరు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వయంగా తమ మీద ఈ దాడికి పురమాయించారన్నటువంటి ఫిర్యాదును కూడా పోలీసులకు బొద్దా వెంకన్న ఇవ్వటం జరిగింది. ఆ ఫిర్యాదు స్వీకరించినటువంటి పోలీసులు ప్రస్తుతం తిరిగి ఆ కేసును పునర్దర్యాప్తుకు తెరతీశారు. దీంతో తురకా కిషోర్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా పోలీసులకు కళ్ళు గప్పి ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి తప్పించుకు తిరుగుతూ ఉన్నారు. ఈ క్రమంలో పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్లో ఉన్నాడని తెలుసుకున్నటువంటి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కాదు, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి కూడా మాచర్ల ప్రాంతంలో పురపాలక సంఘ ఎన్నికల సందర్భంలో పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నేతలు, అక్కడ ఉన్నటువంటి కింద స్థాయి కార్యకర్తలు వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేయటం, ఆ రోజు నామినేషన్లు వేయకుండా అడ్డుకునే విధంగా వాళ్ళందరినీ కూడా బెదిరించే ప్రయత్నం అయితే చేశారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి తురకా కిషోర్ను పోలీసులు అరెస్ట్ చేసి ఆ రోజు జరిగినటువంటి ఘటన మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపే అవకాశం ఉంది. ఎవరు ఈ దాడికి పురమాయించారు, దీని వెనుక పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు ఆయన సోదరుడు ఇంకెవరెవరు ఉన్నారు, ఆ రోజు జరిగినటువంటి ఘటనలో తురకా కిషోర్తో పాటు మరెంతమంది పాల్గొన్నారు, నిజంగా బొద్దా వెంకన్నతో పాటు బోండా ఉమ్మను ఇద్దరిని కూడా హత్య చేయాలన్నటువంటి పథకం ప్రకారమే ఆ రోజు దాడి జరిగిందా, ఈ కోణంలో పోలీసులు విచారించబోతా ఉన్నారు. అదే కాదు, మాచర్ల ప్రాంతంలో జరిగినటువంటి అనేక అక్రమాలు, అరాచకాలకు తురకా కిషోర్ ప్రధానంగా అక్కడ నాయకత్వం వహించినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ కేసు కాకుండా అనేక కేసులు కూడా తురకా కిషోర్ మీద ఉన్నట్లు సమాచారం ఉంటుంది. ప్రస్తుతం పోలీసులు ఆ దిశగా కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఓ టు స్టూడియో.